ఏసీఎల్ టేర్ అయినప్పుడు మనం దీన్ని ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ఎనీ లిగమెంట్ ఇంజరీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్ వే టు ఐడెంటిఫై అపార్ట్ ఫ్రమ్ క్లినికల్ డయాగ్నోసిస్. క్లినికల్ డయాగ్నోసిస్ అంటే మనం చెక్ చేసి ట్రీట్మెంట్ చేసుకునేది, ఐడెంటిఫై చేసేది. మనం చెక్ చేసి ఐడెంటిఫై చేసుకుని ఓకే దాన్ని సస్పెక్ట్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ వన్ వే దాన్ని మనం చెక్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో ఇట్ కెన్ బి సమ్టైమ్స్ ఎ పార్షియల్ టేర్ ఆర్ ఎ కంప్లీట్ టేర్. పార్షియల్ టేర్ ఉన్న దగ్గర మనం దాన్ని కొంతవరకు కన్జర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చు. అంటే ఎక్సర్సైజ్ ద్వారా కొన్ని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, తర్వాత కొన్ని రకమైన సప్లిమెంట్స్ ఇవన్నిటితో మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని పెరగకుండా ఆర్ కాస్త కూస్తో హీల్ అయ్యే ప్రయత్నం అనేది ఆలోచించవచ్చు. బట్ కంప్లీట్ టేర్ ఉన్న దగ్గర వాస్తవానికి చెప్పాలంటే అది హీల్ అవ్వడం అనేది అసాధ్యం. ద రీజన్ ఫర్ దట్ ఈస్ మనకు ఏదైనా హీల్ కావాలంటే అక్కడ ఇంజురీ అయినప్పుడు క్లాట్ ఫార్మేషన్ కావాలి. మోకాల్లో మనకు నార్మల్గా ఉండే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ వలన ఈ క్లాట్ అనేది ఫామ్ కాదు అండ్ దాని మూలాన ఇది టేర్ ఎప్పటికీ హీల్ కాదు. సో ఇలాంటి వాళ్ళు లాంగ్ రన్లో ఇన్స్టెబిలిటీతో ఎప్పటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి మనం కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని రిపేర్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేసుకునే విధానం ఉంటుంది. దీని ద్వారా అయితే మనం దాన్ని కంప్లీట్గా హీల్ చేసుకొని ఒక నార్మల్సీకి అనేది దానికి రావచ్చు.